వందే మాతరం గేయానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో ఇక మీదట వందే మాతరం గేయాన్ని తప్పనిసరిగా ఆలపించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పాఠశాలలో జాతీయ గేయాన్ని పాడటం ద్వారా పిల్లలకు చిన్ననాటి నుంచే దేశభక్తితో పాటు జాతీయ గేయంపై గౌరవభావం వంటివి అలవడతాయని తెలిపారు. వందే మాతరం గేయాన్ని వ్యతిరేకించేవారు దేశ ఐక్యత, సమగ్రతను అవమానించినట్టేనని సీఎం యోగి అన్నారు. దేశంలో నివసించే ప్రతి పౌరుడు విధేయతగా ఐక్యత కోసం పనిచేయాలని కాంక్షిస్తున్నట్టు చెప్పారు. కులం, ప్రాంతం, భాషల పేరుతో సమాజాన్ని విభజించే వంటి అంశాలను గుర్తించి ఎప్పటికప్పుడు వాటిని వ్యతిరేకించాలని యోగి సూచించారు. ఇలాంటి విభజనలు కొత్త జిన్నాలను సృష్టించే కుట్రలో భాగమని సీఎం పేర్కొన్నారు. దేశంలో నూతన జిన్నాలకు తెరలేపకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అందుకోసం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో ఇకపై వందే మాతరం గేయాన్ని తప్పనిసరిగా ఆలపించాలని యోగి స్పష్టం చేశారు.